వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సింగపూర్ పర్యటన తర్వాత నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా అటు తెలంగాణ వాళ్ళు మాట్లాడలేకుండా చేస్తున్నాయి. బాగా తడపడుతున్నారు. బనకచర్ల వెనకనే వాళ్ళు ఆగిపోతున్నారు. పక్కన కాళేశ్వరరావు అన్నట్టు కూడా వాళ్ళ మెడ మీద వస్తుంది. అయితే హరీష్ రావు గారు పాపం నిన్న ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏంటి అనేది ఆయనకే ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది. వాస్తవంగా ఏం మాట్లాడారు అనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, నారా లోకేష్ మాట్లాడింది, తెలంగాణకు సంబంధించి మేము ఎటువంటి ఇబ్బంది మాకేమీ లేదు. గోదావరి మీద వాళ్ళు ఏమైనా ఆనకట్ట కడతారా, కట్టండి. కాళేశ్వరం అప్పుడు మేమేమి అడ్డం పడలేదు కదా. మేము అడ్డం పడినప్పుడు మీరు ఎందుకు మాకు బనకచర్లకు సంబంధించి, అది కూడా గోదావరిలోకి వెళ్ళిపోయేటువంటి, అదే గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి వరద నీరు ఏదైతే తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ వాడుకోలేకపోతున్నాయో వాటికి సంబంధించినటువంటిది మేము ఒడిసి పట్టుకుంటాము. అందులో తప్పే ఉంది, అందులోంచి మాత్రమే కదా మేము తీసేది, మేమేమి కాళేశ్వరానికి చిల్లు పెట్టి అయితే తీసుకురావట్లేదు కదా అన్నటువంటి దానికి హరీష్ రావు గారు పాపం వచ్చేసి అసలు నికర జలాలు ఏంటి, ఇవేంటి, మీకు ఏమైనా తెలుసా అంటూ ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు చాలా క్లియర్గా. ఎందుకంటే ఎక్కడ రాజకీయం అనేటువంటిది లేకుండా నేను సింపుల్గా అడుగుతున్నా, నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగుల జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, నేను మీరు ఏమనుకోదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణను ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంగా అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, కలిసికట్టుగా మనం పని చేయాలి. ఓకే, రాష్ట్రాలు విడిపోయినాయి, దట్స్ ఎ డెసిషన్. బట్ కలిసికట్టుగా తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? వీ స్టాండ్ బై దట్. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము ఏనాడు పనిచేయలేదండి. లాస్ట్ 10 years వీ హ్యావ్ నెవర్ వర్క్డ్ అగైన్స్ట్ అండ్ వీ విల్ నాట్ వర్క్. ఎందుకు చేయాలి? అందరం కలిసికట్టుగా పని చేయాలి, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి. దట్స్ అవర్ ఎజెండా. కాళేశ్వరంకి ఉందండి, కాళేశ్వరంకి ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ అ స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ సార్. వెన్ దే ఆర్ క్వశ్చనింగ్ మీ, ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. I have right to ask certain political parties, please allow me to finish. I have right to ask certain political parties when they're trying to draw politics and gain political gain out of this issue. I have right to ask. I will answer to CWC. You don't worry about it. I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. Are Vishaka steel plant ne kaapadam, boss. NDA ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది. We know what data is. We know what excess water is. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968 నువ్వు ఒప్పుకోవద్దంటున్నావు. నీ గోదావరి బనకచెర్లకు ఎవడు ఇచ్చింది? మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది? ఏ తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వెట్లా కట్టావు బిడ్డ? ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి, అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు. మరి నీ బనకచెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని? నీ బనకచెర్లకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నావు. సూత్రం నాకే వర్తిస్తుందా, నీకు వర్తించదా? మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు, న్యాయ సూత్రాలన్నీ వల్లిస్తావు. మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోళ్లు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా? మాకు మాత్రం కడుపు లేదా? మాకు మాత్రం హక్కులు లేవా? మేమెందుకు ఊరుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం. అదండి. సో మొత్తానికి హరీష్ రావు గారు చెప్పినట్టు ఎలా ఉందంటే పరిస్థితి, నవ్వొస్తుంది. నాకు ఇరిగేషన్కి సంబంధించి నాకు హై నాలెడ్జ్ అయితే డెఫినెట్గా లేదు. హరీష్ రావు గారు లాగా, లేదంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు లాగా, లేదా ప్రభుత్వంలో ఈ రాజకీయ నాయకులకి వీళ్ళకి ఉన్నటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో, వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో నాకు ఆ మాత్రం కూడా నాకు నిజంగా లేదు. నిజంగానే లేదు. అయితే చిన్న లాజిక్, చందమామ కథలో చదువుకున్నట్టు చిన్నప్పుడు మనం పుస్తకాలు చదువుకుంటాం కదా, మహారాష్ట్రలో నాసిక్లో పుట్టింది గోదావరి నది. మహారాష్ట్రలో నాసిక్లో పుట్టింది. అక్కడి నుంచి ప్రవహిస్తూ తెలంగాణ మీదుగా మనకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి.
మహారాష్ట్రలో ఆల్రెడీ దానికి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. బాబ్లీ ప్రాజెక్ట్ కడుతున్నారు, అక్కడ బాబ్లీ ప్రాజెక్ట్ కడుతున్నారు, ఇంకా పెంచుతున్నారు, గోదావరి నీళ్లు వదలరు మనకి, ఈ టైప్లో ఏదో అప్పట్లో అయింది. చంద్రబాబు మీద కేసు పెట్టారు, అంత తెలిసింది అందరికీ. సో తర్వాత మహారాష్ట్ర కూడా గోదావరి మీద పెద్దగా అయింది. ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి, ఎందుకంటే గోదావరి మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ వంతెనలు ఉన్నాయి ఏంటనేది జస్ట్ మీరు ఒకసారి వికీపీడియాకి వెళ్ళి దాంట్లో చూడండి, మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎంత ఇదవుతుంది. అలాగే మనం వదిలేస్తున్నటువంటి నీళ్లు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, వరద వచ్చేటువంటి సమయంలో, గోదావరికి వరద వచ్చేటువంటి సమయంలో సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్లు, వాటిని ఒడిసి పట్టుకుందాం, ఇది ఆయన చెప్పినటువంటిది. సరే, ఆ ప్రాజెక్టులో అవినీతి ఉంది, దాని గురించి ఏదంతా చేశారంటారా, ఆ రాజకీయం పక్కన పెట్టేద్దాం. జస్ట్ చిన్న లాజిక్, కిందకి వెళ్ళిపోతున్నాయి, వదిలేస్తున్నాం. తెలంగాణని ఇంకో 2 ప్రాజెక్టులు కట్టమనండి. వరద నీటిని తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేయడానికి ఎక్కడుందనేది ప్రాజెక్ట్ కట్టి పెద్ద జలాశయాలు 4-5 నీళ్ళు స్టోర్ చేయమనండి, గోదావరి చేయమనండి. అది పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఏదో నష్టపోతుంది, ఇంకో నష్టపోతుందని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసినటువంటి దానికి అసలు కనీసం మినిమం నాలెడ్జ్ అనేది కూడా లేకుండా దాని మీద ఇది చేశారు. ఇప్పుడు దీని గురించి సరే, బనకచెర్ల ఒకవేళ ఫీజిబిలిటీ కాదు అనుకుంటే కనుక డెఫినెట్లీ దాన్ని వ్యతిరేకిద్దాం, అందులో మొహమాటం లేదు. కానీ సముద్రంలో వదిలేసేటువంటి నీళ్లను ఒడిసిపట్టుకుంటే ఈ రైతులకి క్షామం అనేది, నీళ్లు లేకుండా పోవడం అనేది ఉండదు కదా. ఆ రకంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎట్టా అడ్డుపడతావు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కడితే ఏమైనా తెలంగాణ భూభాగంలోకి వెళ్ళి అక్కడ అడ్డంగా కట్టేసి తెలంగాణకి నీళ్ళు వెళ్ళడానికి లేదు, గోదావరి నీళ్ళు అని చెప్పి, అరే బాబు వదిలేస్తున్నాం, బయటికి వదిలేసేదాన్ని ఒడిసిపట్టుకుంటే ఏదో ఏమనాలో అర్థం కావట్లా. ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి మీద ఉంది తెలిసిందే, దాని తర్వాత వరద నీరు కిందకు పోతుంది. పోలవరం దానికంటే ముందున్నటువంటి ఇక్కడ గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి ఇక్కడ కట్టింది? తెలంగాణ భూభాగంలో ఏ రకంగా గోదావరి మీద ప్రాజెక్టులు కట్టారు, ఏమున్నాయని ఇలా ఉంది. ఇక డేటా చూస్తే 2003 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత నీళ్లు బయటికి వెళ్ళిపోయాయి, సముద్రంలో కలిసిపోయే వరద నీరు అనేది చూస్తే ఉపయోగించని నీరు 2003-04 సంవత్సరానికి గాను 3190 టీఎంసీలు. అలాగే 2016 దగ్గరికి వచ్చేసరికి 2896 టీఎంసీలు వృధాగా పోయాయి, వదిలేసినటువంటి నీళ్లు. అలాగే 2022 వరకే లెక్కలు ఇచ్చారండి, 2023-24 లెక్కలు మనకి రాలేదు పూర్తిగా. 2021-22లో 2021లో 3436 టీఎంసీలు, అలాగే 21-22లో 2377 టీఎంసీలు. ఇది మనం వదిలేసాం, వినియోగం లేకుండా మనం వదిలేసాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రాయలసీమకి ఇస్తానంటే నీళ్ళు, గోదావరి నీళ్ళు తప్పే ఉంది, ఉత్తరాంధ్రకి ఇస్తానంటే తప్పే ఉంది, లేదు తెలంగాణకు కూడా ఇద్దాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ అనే పథకాన్ని పెట్టి ఆ రోజు ఈ ప్రాజెక్టులన్నీ కట్టాలి అని తమిళనాడుకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టారు కదా. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మన తమిళనాడు కింద విడిపోయింది కదా, అప్పట్లో ఉమ్మడిగానే ఉంచారుగా మద్రాసు. సో వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇచ్చేశారు కదా. అలాగే ఇప్పుడు తెలంగాణకు కూడా ఇద్దాం, తెలంగాణలో ఏ జిల్లాలకు వెళ్ళాలో వాటికి కూడా తీసుకెళ్ళిద్దాం, పోయిందే ఉంది. కింద వదిలేస్తున్నదే కదా మనం స్టోర్ చేసేది, ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లాక్కొస్తున్నట్టు మాట్లాడతారు హరీష్ రావు గారు. ఇది ఒక కామన్ మ్యాన్గా మాట్లాడితే వచ్చేటువంటిది. మరి ఈ స్థాయిలో చదువుకొని చేసినటువంటి వీళ్ళు మరి ఎలాగా అర్థం కాదు ఇలా మాట్లాడతారు. లోకేష్ స్పష్టంగా అన్నాడు, అవునండి వరద అనుకున్నంత స్థాయిలో రాలేదు, అయితే ఓ 4 టీఎంసీలు ఎత్తుతామా, 5 టీఎంసీలు ఎత్తుతామా, తర్వాత ఆగిపోయిందా? మేమేమి తెలంగాణ గోడలకి చిల్లు పెట్టి వదలండి మీరు మొత్తం వరద నీరంతా కూడా కిందకు వదలండి మీరు తెలంగాణ నుంచి, మేము పట్టుకుని వాతలకు పోతాం, లేదే, ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది, ఉండని, వచ్చినప్పుడే ఎత్తుతాం. పట్టిసీమ ఏమన్నా 24 గంటలు నడిపిస్తున్నారా? వరద వచ్చినప్పుడే కదా పట్టిసీమ కూడా ఆన్ చేసేది, అదెందుకు అర్థం చేసుకోరు? ఇలా ఉంటే రాజకీయ నాయకులు వాళ్ళ పదవుల కోసం, అధికారం కోసం మాట్లాడేటువంటిది, అంతేగాని ప్రజల యొక్క ప్రయోజనాలు మాత్రం ఇక్కడ ఏమాత్రం వీళ్ళకి పట్టడంలా. గోదావరిని ఏదో ఎండగట్టేసి మొత్తం అంతా నీళ్ళు తీసుకెళ్ళిపోయి ఏదో ఇంట్లో దాచుకునేటట్టుగా మాట్లాడతారు. ఎవరికైనా సాధ్యమా అది? మహారాష్ట్ర వాడు మొత్తం అడ్డంగా కట్టేస్తాను, నేను కాలువలన్నీ తవ్వేసిన గోదావరి నీళ్ళు, మీకు వరద నీళ్ళు కూడా నేను రానివ్వను, అంతా మొత్తం నేను తీసేసుకుంటాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం అని అంటున్నా. వెళ్ళి కొట్లాడగలరా? మహారాష్ట్ర మీద కొట్లాడి తట్టుకోగలరా? అనవసరంగా ప్రజల మధ్యలో ఇటువంటి గొడవలు మీరు రాజకీయ నాయకులు చేసేటువంటి దానికి తప్ప ప్రజలకి ఏం కావాలి, నీళ్ల సంగతి ఏంటి అనేది కాస్త కూర్చొని ఆలోచిస్తే అప్పుడు మీ సెంటిమెంట్లు, మీ పార్టీలు, మీ వ్యవహారాలు తర్వాత తగలడచ్చు. అంతే తప్ప ప్రతి దానికి అడ్డం పడిపోయి
ప్రతిదానికి అడ్డం పడిపోయి రైతుకి 4 చుక్కలు నీళ్ళు వెళ్తాయి నాయన, కరువు లేకుండా ఉంటుంది, మనకే మళ్ళీ 4,000 నోట్లోకి వెళ్తాయి తినడానికి, ఆ పొలాలు ఎండిపోతున్నాయి, తాగడానికి నీళ్ళు ఉండవు, అనవసరంగా సముద్రంలో వదిలేస్తున్నాం, ఉప్పు నీళ్ళలో కలిపేస్తున్నాం మనం, వాటిని తీసుకెళ్ళి ఒడిసి పట్టుకుంటే కడుపు నిండుతుంది, పేదలకు కూడా అందరికీ కడుపు నిండుతుంది అన్న ఆలోచనకి అందరూ కలిసికట్టుగా ఉండి చేయాల్సింది పోయి మా పార్టీ, మా సెంటిమెంటు, మా నేల, రేపు పొద్దున్న 6 అడుగుల నేల మిగిలేది, రేపు పొద్దున్న పోతే 6 అడుగుల నేలలో కప్పెడతారు అంతే తప్ప మొత్తం అంతా కూడా తీసుకెళ్ళేవారు. నేను ఆంధ్ర కాబట్టి ఆంధ్ర మొత్తం నాదే, నన్ను ఆంధ్ర అంతా కప్పెట్టండి అంటే ఉన్నది కూడా తీసి పక్కన పెడతారు, బూడిది చేసి అవతల పడేస్తారు. సో ఇక్కడ ప్రాంతాలు, కులాలు, మతాలు, రాజకీయాలు ఇవన్నీ వదిలేసి ప్రజలు, మనమందరం మనుషులు అనేటువంటి ఆలోచన పెట్టుకుంటే మంచి ప్రాజెక్టులు అనేవి ముందుకెళ్తాయి, బాగుంటుంది. ఇంతకుమించి నేను చెప్పగలిగింది ఇంకేదీ లేదు. ఆ పైన వాళ్ళ ఇష్టం. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.